ఎగ్గు పన్నీరు మసాలా కర్రీ అండి. ఇది చూస్తున్నారు కదా, చక్కగా గ్రే అండి. మనకి చపాతీలోకి కానీ పుల్కాల్లోకి కానీ పలావ్లోకి కానీ దేనికైనా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాం. అన్నారా, మేము బాగున్నామండి. చూస్తున్నారు కదా, కోడిగుడ్లు అండి. కోడిగుడ్లు ఇది పన్నీర్ అండి. కోడిగుడ్ల పన్నీర్ మసాలా కర్రీ చేయబోతున్నానండి. చాలా బాగుంటుంది టేస్టీగా. ఇగోండి కోడిగుడ్లు వచ్చేసేసి నేను 7 కోడిగుడ్లు తీసుకున్నానండి. 7 కోడిగుడ్లు తీసుకొని ఉడకబెట్టుకొని పొట్టు తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టుకొని 7 కోడిగుడ్లు ఉడకబెట్టుకొని ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇట్లా ఘాట్లు పెట్టేసుకొని ఈ పక్కన పెట్టేసుకొని పన్నీర్ ముక్కలు కట్ చేసుకుందాం. పన్నీర్ తీసేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. కావాలంటే అన్ని తీసుకోవచ్చండి. 50 గ్రాములు అయితే 50 గ్రాములు, 100 గ్రాములు అయితే 100 గ్రాములు. నేనైతే ఒక 100 గ్రాములు తీసుకున్నానండి. ఒక 100 గ్రాములు పన్నీర్ ముక్కలు తీసుకొని దాంట్లో వాటర్లో వేసుకోవాలండి. ఎందుకంటే నీసు వాసన రాకుండా ఉంటాయండి పన్నీర్ ముక్కలు. కొంచెం నీసు వాసన రాకుండా కొద్దిసేపు నానితే ఈ వాటర్లో నానితే ఈ నీసు అంతా పోయిద్ది. ఇది పక్కన పెట్టేసుకొని ఒక బాండీ పెట్టుకొని మసాలా ప్రిపేర్ చేసుకున్నామండి. దాంట్లో కొంచెం మసాలా ప్రిపేర్ చేసుకున్న 2 ముక్కలు చెక్క, 4 లవంగాయలు సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని 4 ఆలుకాయలు సైజ్ అంతా, కొబ్బరి ముక్కలు, 1 కప్పు ధనియాలు, చూడండి చక్కగా వేయించుకోవాలండి. వేయించుకున్నాక 1 కప్పు పుచ్చగింజలండి. ఉంటే పుచ్చగింజలు వేసుకోవచ్చండి. పుచ్చగింజలు వేసుకుంటే మనకు చిక్కదనంగా వచ్చిందండి. పుచ్చగింజలు ఉంటే వేసుకోవచ్చండి. లేదంటే జీడిపప్పు, కొబ్బరి సరిపోయిద్దండి. 7-8 జీడిపప్పు దోరగా సిమ్ములో పెట్టుకొని వేయించుకోవాలండి. లైట్గా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. లైట్గా వేగినాయి కదా, ఇవి తీసేసుకొని చల్లార్చుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి. అదే బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. 2 స్పూన్ల ఆయిల్. అదే బాండీ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్. ఆయిల్ వేలెక్కగానే పెద్ద సైజు ఉల్లిగడ్డ ఒకటి మగ్గుతున్నాయి కదా ఉల్లిగడ్డలు. ఇప్పుడు టమాటాలు వచ్చేసి 3 టమాటాలు సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలతో పాటు మగ్గించుకోవాలి. పచ్చిమిరకాయలు ఇవ్వండి, 2 పచ్చిమిరకాయలు కావాలంటే మీరు సన్నగా కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఎరగదీసి వేసాను, నాకు అలవాటు కాబట్టి ఎరగదీసి వేసాను. మీరు కావాలంటే కట్ చేసుకోవచ్చు. బాగా ఈ ఆయిల్లో మగ్గిపోవాలండి. చక్కగా చూడండి, మనకు మెత్తగా ఉడికిపోయినాయి కదా. ఈ ఉడికిపోయినాయి కూడా ఇందాక మసాలా తీసుకున్నాం కదా, ఈ మసాలాలోకి వేసుకోవాలండి. ఈ మిక్సీ గిన్నెలోకి ఇలా వేసేసుకోవాలి. అదే బాండీలో వచ్చేసి 3 గంటల ఆయిల్ పట్టిద్దండి. ఇవ్వండి 3 గంటల ఆయిల్ బాగా వేడెక్కండి. ఆయిల్ వేడెక్కిందండి. ఆయిల్ వేడెక్కగానే ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుందండి టేస్ట్. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, కట్ చేసుకున్న పచ్చిమిరకాయలండి 3 సన్నగా కట్ చేసుకోవాలండి. పచ్చిమిరకాయలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, ఈ ఉల్లిపాయల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. నేను ఫ్రెష్గా పట్టుకున్నానండి. అప్పుడప్పుడు పట్టుకున్నాను మిక్సీలో. మీరు కూడా మిక్సీలో ఉంటే మిక్సీలో ఫ్రెష్గా పట్టుకుంటేనే బాగుంటుందండి మసాలా కర్రీకి. చక్కగా మనకి ఉల్లిపాయలన్నీ మగ్గిపోయినాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిపోయింది. ఇందాక మన పేస్ట్ ఇదిగోండి చూపించాక, ఇందాక ఆ పేస్ట్ మిక్సీ పట్టుకున్నామండి. టమాటాలు, మసాలా మొత్తం అండి. మసాలా కూడా ఇలా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇలా కలుపుకోవాలండి. అడిగంటిద్ది కొంచెం మనం పేస్ట్ వేసాం కండి, జీడిపప్పు పేస్ట్ వేసాక అడిగంటిద్దండి. సిమ్ములో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. 1 అర స్పూను పసుపు అండి, 1 స్పూను పసుపు. ఉప్పు ఇంతవరకు వేసుకోలేదు కండి, ఉప్పు కొంచెం ఎక్కువ పట్టింది, ఉప్పు వేసుకోండి. కొంచెం 1 స్పూను ధనియాల పొడి,
అండి చూసి కలపాలండి, బాగా కలుపుకొని కలిపేసేసి మనకి చపాతీలో కానీ పుల్కాల్లో కానీ పలావ్లోకి కానీ ఫ్రైడ్ రైస్ కానీ ఏదైనా అండి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది బిర్యానీలోకి కానీ నార్మల్ బిర్యానీలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మసాలా కర్రీ పన్నీరు కోడిగుడ్డు మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి మనం 2 గ్లాసులు వాటర్ పోసుకున్నామండి. 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాం. ఎక్కువ పోసుకోవద్దండి, మళ్ళీ గ్రేవీ రావాలంటే కుదరదండి. నేనైతే కొంచెమే పోసాను, చూసి పోసుకోవాలండి. గ్రేవీ కోసం కొంచెం తక్కువే పోసుకోవాలి, ఎక్కువ పోసుకోకుండా తక్కువే ఉడుకుతుంది కదా, గ్రేవీ దగ్గరికి రాబోతుందండి. ఇప్పుడు కోడిగుడ్లు మనం ఇదిగోండి ఉడకబెట్టుకొని బెజ్జం పెట్టుకున్న కోడిగుడ్లు వేసుకోవాలి. పన్నీర్ ఇప్పుడు వేసుకోకూడదండి. పన్నీర్ ఎక్కువ ఉడికిందంటే ఇప్పుడు వేసుకున్నాం అంటే ఎక్కువ ఉడికిందంటే లబ్బర్ లాగా ఉంటుందండి పన్నీరు. అందుకని పన్నీరు కొంచెం ఇది దగ్గరకు వచ్చినప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. కొంచెం దగ్గరకు వచ్చినప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. ఆయిల్ కూడా ఇట్లా దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేయండి. ఇవ్వండి పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. మనం పన్నీర్ ముక్కలు ఇప్పుడు వేసుకొని 2 నిమిషాల వరకు ఉడకనిచ్చుకుందాం. 2 నిమిషాల వరకు అండి. ఆయిల్ అంతా ఇలా పైకి రావాలండి. ఆయిల్ అంతా ఇట్లా పైకి వచ్చిందంటే మన కర్రీ అయిపోయేటట్టు లైట్గా కలుపుకోవాలి. చూసారా, మనకు పన్నీరు మసాలా ఎగ్గు కర్రీ అయిపోయిందండి. ఎగ్గు పన్నీరు మసాలా కర్రీ అని కూడా అనొచ్చండి. కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర కొంచెం అయిపోయిందండి. ఇంకా ఎగ్గు పన్నీర్ కర్రీ అయిపోయిందండి. ఎగ్గు పన్నీర్ కర్రీ మసాలా కర్రీ అండి. మసాలా చూసారా, ఇది పన్నీరు ఇవ్వండి. ఎగ్గు చక్కగా మనకు చక్కగా చక్కగా ఇది చపాతీలో కానీ పుల్కాల్లో కానీ బంగాళదుంప రైస్లో కానీ దేనికైనా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇది ఎగ్గు పన్నీర్ కర్రీ సూపర్ కాంబినేషన్ అండి. ఇలా చేసుకోండి. అయిపోయిందండి, ఇంక దించేసుకుందామండి. మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా, లైక్ చేయట్లా, షేర్ చేయట్లా, పక్కనున్న బెల్ కొట్టండి నొక్కండి ఫ్రెండ్స్. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి నచ్చితే మాత్రం షేర్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. ఇవ్వండి చూసారా, అయిపోయిందండి. ఇంకా పన్నీరు కోడిగుడ్డు మసాలా కర్రీ అయిపోయిందండి. దించేసుకుందాం మనం. ఇట్లా బాయ్ ఫ్రెండ్స్.